స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమాలలో భాగంగా నంద్యాలకు చెందిన మన ఊరు మనబడి మన బాధ్యత అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. శనివారం మన ఊరు మనబడి మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ నంద్యాల విభాగంకు చెందిన 250 మంది స్వచ్ఛంద సేవకులు క్షేత్ర పరిధిలోని పలుచోట్ల స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. ఘంటామఠం ప్రాంగణం, గంగాభవానీ స్నాన్ఘట్టాలు, పాతాళగంగమెట్ల మార్గం, పాతాళగంగ స్నాన్ఘట్టాలు, శిఖరేశ్వరాలయం వద్ద పుష్కరిణి వద్ద స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈయో మాట్లాడుతూ స్వచ్ఛ శ్రీశైలం లక్ష్యసాధనలో భాగంగా క్షేత్ర పరిధిలో విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సంస్థ స్వచ్ఛంద సేవకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గురువారం కూడా క్షేత్ర పరిధిలో విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమం జరిపించబడుతుందని అన్నారు. దేవస్థానం సిబ్బందితో పాటు స్థానికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ శ్రీశైలానికి సహకరించాలని కోరారు. ఇప్పటికే ఈ సంస్థ మన రాష్ట్రంలోని అహోబిళం, కసాపురం, ఒంటిమిట్ట, కాల్వబుగ్గ, మంత్రాలయం తదితర క్షేత్రాలలో, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలలోని 123 ఆలయాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆ సంస్థ నంద్యాల విభాగపు కన్వీనర్ కె. రఘువీర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. నరసింహరెడ్డి, ఏఈఓ మల్లికార్జునరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ శ్రీశైలం కార్యక్రమాలలో భాగంగా నంద్యాలకు చెందిన మన ఊరు మనబడి మన బాధ్యత అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. శనివారం మన ఊరు మనబడి మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ నంద్యాల విభాగంకు చెందిన 250 మంది స్వచ్ఛంద సేవకులు క్షేత్ర పరిధిలోని పలుచోట్ల స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. ఘంటామఠం ప్రాంగణం, గంగాభవానీ స్నాన్ఘట్టాలు, పాతాళగంగమెట్ల మార్గం, పాతాళగంగ స్నాన్ఘట్టాలు, శిఖరేశ్వరాలయం వద్ద పుష్కరిణి వద్ద స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈయో మాట్లాడుతూ స్వచ్ఛ శ్రీశైలం లక్ష్యసాధనలో భాగంగా క్షేత్ర పరిధిలో విస్తృతంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సంస్థ స్వచ్ఛంద సేవకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గురువారం కూడా క్షేత్ర పరిధిలో విస్తృత పారిశుద్ధ్య కార్యక్రమం జరిపించబడుతుందని అన్నారు. దేవస్థానం సిబ్బందితో పాటు స్థానికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛ శ్రీశైలానికి సహకరించాలని కోరారు. ఇప్పటికే ఈ సంస్థ మన రాష్ట్రంలోని అహోబిళం, కసాపురం, ఒంటిమిట్ట, కాల్వబుగ్గ, మంత్రాలయం తదితర క్షేత్రాలలో, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలలోని 123 ఆలయాలలో స్వచ్ఛత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఆ సంస్థ నంద్యాల విభాగపు కన్వీనర్ కె. రఘువీర్ తెలియజేశారు. మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.